ఎండాకాలంలో తెచ్చి స్టాక్ స్టాక్ లేక అది ఆడికెళ్ళి వచ్చే వరకు అందుతలేదు. ముందు కొత్త పద్ధతి ఏం కాదు, ఎక్కడ చేసినట్టు తెచ్చిపెట్టి మనకి సార్ ఏం చేసినట్టు ఎండాకాలం తెచ్చిపెట్టింది. మా గల్లీ చెప్పి ఎవరి జిల్లా వాళ్ళు చూసుకొని ఎండాకాలం వెళ్ళామంటే నింపు పెట్టుకోవాలని చెప్తుంది. ముందే నింపెళ్ళు కనుక అసలు లేకుండా ఏ శాతం కాక ఒక్కసారి ఓటీపీ పెట్టు సతాయించారు. ఇట్లా ఇక తిరగలేక నానో కొట్టుకుపోతాడు అని ఆ నానోది ఏంటి స్ప్రే చేయాలి. అది 280 రూపాయలు, డబ్బా 230 ఉన్నది. ఆ స్ప్రే చేయాలంటే 500 రూపాయలు అవుతుంది. మరి ఇదేమో 280 వచ్చాయి. నానో చేయాలంటే 780 అవుతుంది. 500-600 ఎక్కువ అవుతుంది. మిషన్ స్ప్రే మిషన్ వాడు గంటకు ఎకరానికి 500 తీసుకుంటాడు. 500 దానికి డబ్బాకు 220 అంటే 720 అవుతుంది. ఈ సంఖ్య 220 అంటే ఇట్లా మేము తిప్పలు పెడితే సదాయిస్తే నానో కొనుక్కొని పోతారు. లెక్క పుచ్చింది వాడేమో దుల్లపోతుంది వాడవాడంటే వాడేవాళ్ళంటే పెద్దసార్లు వాటి సాధన ఏమంటే నోరు తింటేవాడు. ఎన్ని ఇస్తావు? 2, 3, 1? ఎకరం పైన ఉంటే 2, మనకి 5 ఎకరాలు ఉన్నా 2 ఇప్పటికీ 4 రోజులు ఇవ్వాలి కాబట్టి 4 రోజులకి ఒక్క సంచి ఇచ్చిన పంటలు కొత్తగా ఏమో వచ్చినాక ఇయ్యదా ఆయనకి కల్పన ఫోన్ ముద్ర గుద్దాలన్నట ఇవ్వాలన్నట ఎవరిదాకా ఇవ్వాలి. పాపం 6 గంటలకు వచ్చింది రైతులు. నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు, వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? తొందరగా ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది. 4 రోజులకు వచ్చింది ఒక లారీ. దానికి నువ్వు రావాలి, ఒక్క సంచి ఇవ్వాలి, వాళ్ళు బతకాలి. మరి పిల్లలు ఏమంటున్నారు? నువ్వు వచ్చేదాకా ఇచ్చలేదంటు. స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే 2 సంవత్సరాలు ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, చాయ్ తాగద్దు, మరి బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలి. తొందరగా వచ్చి స్టార్ట్ చేయి. 4 లారీలు ఎక్కువ తెప్పారు. అదే ఏం సతాయించుడు, ఏంటి జనాలను సాగు కొట్టుడు. ఒక సంచి ఇస్తా, 2 సంచులు ఇస్తా, ఏంటి ఇది? ఎన్నిసార్లు తిరగాలనే వాళ్ళు ఓటీపీ కూడా పనిచేస్తూనే లేట్ అయితే